ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరులకు ఘన నివాళులు సమర్పించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ. ఊరోవాడ ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజం. ఇంద్రమ్మ ఇళ్ల పథకం దేశానికి ఆదర్శం. ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని వెల్లడి. ప్రజల ఆశలు ఆకాంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజాపాలన అందిస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణను సర్వతోముఖ అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ గౌరవ గృహాల పూర్తికి కంకణం కట్టుకున్నారు. ఆత్రం రౌడ్ పుష్పలత అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మనీషా గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణ పరిధిలో రెండవ విడత వెంకటమ్మ వార్డ్ నంబర్ 5 తర్వాత ఎండి నసీర్ అహ్మద్ ఏఈ వీరికి ఒక్కొక్కరికి 75,000 రూపాయలు చొప్పున, తర్వాత సార్ 2,48,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు 1,059 అందజేయడం జరుగుతుంది చెక్కు రూపంలో. ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజా సంక్షేమమే ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. అభివృద్ధి లక్ష్యంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ఒక బృహత్తర యజ్ఞంలా చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మార్చి 6న అన్ని జిల్లాల్లో గౌరవ మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టినట్లు వెల్లడించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ క్లియరెన్స్, ఆరోగ్య, రోడ్డు భద్రత, సంక్షేమం, డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను తెలియజేసి సంక్షేమ పథకాలు ప్రజాపాలనకు అద్దం పడుతున్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు కానీ సామాన్య ప్రజలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని పోరాడి తెలంగాణ తీసుకుంటే ఈరోజు మన తెలంగాణలో మనం ఉన్నాం. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో నంబర్ 1 ఈ భారతదేశంలో మన రాష్ట్రం నంబర్ 1 కాకుండా
మన పోటీ ఇతర పక్క రాష్ట్రాల నుంచి కాదు, మనము డెవలప్ స్టేట్స్ కంట్రీస్ ఎవరు ఉన్నాయో ఆ డెవలప్మెంట్ కంట్రీస్తో పోటీ పడదామనే ఉద్దేశంతో ఇవాళ 2 సార్లు దావోస్కు వెళ్ళి మరి వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి ప్రపంచంలోనే మన భారతదేశం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ మనం తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల యువకులకు ఎంప్లాయ్మెంట్, కొత్త ఇండస్ట్రీస్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతో సహా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చురుకుగా దేశాన్ని తీసుకుపోవాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం శ్రేణులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పాల్గొన్నారు. సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు విజయగిరి నారాయణ, యూనియస్ అక్బానీ, గండత్ రమేష్, స్వరూపారాణి, బొడగం మమత, పర్వీన్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని సాధించాలన్న సంకల్పంతో కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడిందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున పక్క రాష్ట్రమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ నవ తెలంగాణ నిర్మాణం పేరిట సభ నిర్వహిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర నాయకుల మద్దతుతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ముఖ్యమంత్రి వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మంది మహానుభావుల యొక్క ఆత్మ త్యాగాల వల్ల, తెలంగాణ విద్యార్థుల యొక్క అమరుల త్యాగాల వల్ల, వారి త్యాగాల పునాదులపైననే ఈరోజు తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ఢిల్లీకి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి బయలుదేరుతున్నా, నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొని వచ్చే ఇక్కడ అడుగు పెడతాను, లేకపోతే తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి కూడా ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మాట. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు, అన్ని మతాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు వీళ్ళందరం కూడా కలిసి సకల జనుల సమ్మెతో మొదలై మరి ఇలా 2014 2 జూన్ నాడు ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి దశాబ్ద కాలంలోనే తెలంగాణ భారతదేశంలోనే దిక్సూచిగా మారిన విషయం మనందరికీ తెలుసు. ఇగో తెలంగాణ అంటే కొత్త రాష్ట్రం, ఒక ఉద్యమ నాయకుడే ఇలా ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన రోజు. అందుకే ఇలా భారతదేశం ఎక్కడ పోయినా ప్రతి రాష్ట్రం వచ్చింది. ఇలా మరి ఇలా తాగే నీరు సమస్య కావచ్చు, రైతుల కరెంటు విషయం కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా అనేక వర్గాల యొక్క మరి ఆకాంక్షలను ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం వస్తే
ఆంధ్ర పాలకుల యొక్క చేతుల నుంచి ఛేదించుకొని వారి కుట్రల్ని మొత్తం కథం పట్టించి ఇలా మనం చేస్తామని చెప్పి ఏ మాట ఇచ్చినామో అది దశాబ్ద కాలంలో జరిగింది. కానీ ఇలా మరేం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు పక్కకెళ్తే మరి ఇలా మళ్ళీ ఏం చురువైన కుట్రలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇలా స్వయాన చంద్రబాబు నాయుడు గారి హస్తాలలో కబంధ హస్తాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బందీగా తయారై ఇలా జలాల దోపిడీ విషయంలో కావచ్చు, ఇక తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి విషయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రిక్షా కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని 42వ వార్డు రిక్షా కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బైష్ ఠాకూర్ మంగళ, గణపత్ వార్ దేవమ్మ, వసంతరావుల గృహ ప్రవేశానికి ప్రభుత్వంతో కలిసి జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, వార్డ్ కౌన్సిలర్ స్వాతి, ఇతర అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కలను నిజం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా విడతల వారీగా లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను అందజేస్తోందని వివరించారు. ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు వివరాలను తెలుసుకుని వారికి నూతన గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. आपका फैमिली है? हाँ फैमिली తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంతో పాటు పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాజశేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంతో పాటు పోలీస్ ముఖ్య కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. పోలీస్ గౌరవ వందనాల నడుమ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో బృంద జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది ప్రాణత్యాగాల నడుమ ప్రతి ఒక్కరి కృషి వల్ల లభించిందని, సాధించిన తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది విధులలో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటూ కేటాయించిన విధులను నిర్వర్తిస్తూ భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. జిల్లాకు చెందిన 13 మంది సిబ్బందికి సేవా పథకాలు రాగా వారికి పథకాలను అందించి అభినందించారు. అదేవిధంగా నేరాల నియంత్రణలో దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన 35 మందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు ఎస్పీలు పి మౌనిక, బి సురేందర్ రావు, ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సెకండ్ న్యూస్ వచ్చింది. అందరు దానికోసం పని చేయాలి, అందరు మంచి పని చేస్తున్నారు. అండ్
అట్లాగే కంటిన్యూ చేయండి. మీ పిల్లలు మంచిగా చూసుకోండి, మీ ఫ్యామిలీ పేరెంట్స్ మంచిగా చూసుకోండి. సో దట్ మనం ఎందుకు చేస్తున్నాము పని, ఏమైనా పని చేస్తున్నామంటే మన ఫ్యామిలీ కోసం. సో వాళ్ళందరూ మంచిగా చూసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ ఆర్ఐతో, మీ సీనియర్స్తో డిస్కస్ చేయండి. మీ లోపల ఉంచుకోకండి. ఏమైనా ప్రెషర్ ఉంటే, స్ట్రెస్ ఉంటే, ఫ్యామిలీది, వర్క్ది ఏమైనా ఉంటే జస్ట్ మీ దగ్గర ఉంచుకోకండి. పైన వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఏమైనా గైడ్ చేస్తారు ఏం చేయాలి. ఆల్రెడీ డీజీ సార్, వీసీ సార్, అట్లీస్ట్ ఎస్ఐ ర్యాంక్ అందరు అటెండ్ అయ్యారు. మీ అందరికీ కూడా మనం ఎట్లా పని చేస్తున్నామో అట్లా అదే డైరెక్షన్. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలో భాగంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహానీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు జోగురవి, ధోని జ్యోతి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గళం వినిపించిన సుష్మా స్వరాజ్ సేవలను ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో ఇంకెంతమంది తెలంగాణ విద్యార్థులను బలి తీసుకుంటారు, ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆ రోజు పట్టుబట్టి ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు మన మధ్య లేనప్పటికీ సుష్మా స్వరాజ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుందని అణగారిన వర్గాలంతా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నాం. గత 10 ఏళ్ళు ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 2.5 సంవత్సరాలుగా మరో పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చి వారి ఆకాంక్షలను నెరవేర్చాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా హర్నిశలు ఉద్యమాలు చేసి పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కతంగే బ్రహ్మానంద్, నాయకులు గంటా జీవన్, జోగురవి, బోడిగం శ్రీకాంత్, సాయి, ధోని జ్యోతి, ఉద్యమకారులు, జేఏసీ చైర్మన్ కరింగుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయమే జరుగుతుందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని, ఏళ్లుగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుతున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ పాల్గొనగా జిల్లా కలెక్టర్ రాజేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఉద్యమ సమయంలో అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాయశంకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, ఎస్ రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరన్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేడుకలను పురస్కరించుకొని 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంద్రవెల్లి మండలం కీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాన్ని అందజేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పురోగతిని సాధించడంలో కృషి చేసిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వయం ఉపాధి కోసం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా 2 ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. నూతన మీ సేవా కేంద్రాల నిర్వహణకు ఎంపికైన 5గురికి మీ సేవా కేంద్రాల మంజూరీ పత్రాన్ని అందజేశారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 మంది దివ్యాంగులకు సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో సీఎం కప్ విజేతలను సన్మానించి ప్రోత్సాహకంగా 10,000 రూపాయలను ప్రభుత్వ విప్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు. గ్రామాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడ జాతీయ జెండాలు రెపరెపలాడగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను అతిథులు స్మరించుకున్నారు. ఇందులో భాగంగా తలమడుగు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సహకార సంఘాలు, యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమం ముగింపులో స్వీట్లు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకలో తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీఓ శంకర్, ఏపీఎం శేఖర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి, మండల పశు వైద్యురాలు డాక్టర్ లావణ్య, మండల విద్యాధికారి వెంకట్రావు, స్థానిక సర్పంచ్ ఆర్ఐ వినోద్లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటు తాంసీ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఉత్తమ్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సామా సంతోష్ రెడ్డి, పిఎస్సిఎస్ కార్యాలయంలో డైరెక్టర్ ఏనుగు అశోక్ రెడ్డిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, ఎంపీఓ అవినాష్, డిటి గణేష్ రాథోడ్, పిఎస్సిఎస్ సిఇఓ శ్రీనివాస్, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి హమీద్లు పాల్గొన్నారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ నాయక్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, కేజీబీవీలో ఎస్ఓ రజని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంజనా రవీందర్లు త్రివర్ణ పతాకాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిటి కోవా హరిదాస్, ఎంపీఓ హైమద్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపాని గ్రామంలో ఏఈఓ వెంకట్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి పని ప్రదేశంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేశారని తెలిపారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భీంసరి సర్పంచ్ గౌరు కార్తీక్, ఉప సర్పంచ్ పుల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ లాడే సంగీత, మహిళా సంఘం నాయకురాలు బారపాత్రే సంగీత, గ్రామ పెద్దలు అన్నారావు, గుండావార్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని మావల కొత్త చెరువులో ఎండవేడిమిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. గంగాపుత్రులు రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లగా చేపలు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. దాదాపు 5 లక్షల విలువైన చేపలు మృతి చెందడంతో తమ ఉపాధి దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ లోని మావాల చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఎండవేడికి తట్టుకోలేక నీటిలో ఆక్సిజన్ తక్కువై చేపలు మృతి చెందినట్లు మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ద్వారా చేప పిల్లలు చెరువులో వదలగా వాటి నిర్వహణను స్థానిక గంగపుత్రులు పర్యవేక్షిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం చెరువు వద్దకు వచ్చి చూడగా చెరువు నిండా చనిపోయిన చేప పిల్లలు కనిపించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 కిలోల నుండి 3 కిలోల వరకు ఉన్న దాదాపు 5 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధులు సందాల గంగాధర్, చంద్రకాంత్ దత్తు తెలిపారు. నీరు వేడెక్కి ఉండడంతో వేడికి తట్టుకోలేక వందల సంఖ్యలో చేపలు మృతి చెందాయన్నారు. 56 కుటుంబాలు చెరువుపై ఆధారపడి జీవిస్తున్నాయని ప్రభుత్వం నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. భారీ సంఖ్యలో చేపలు ఒక్కసారిగా మృతి చెందడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న జెండా కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొంటున్నారని చెప్పారు. అనంతరం బీసీ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలపై చర్చిస్తామని వివరించారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ఆదిలాబాద్కు మన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బైరి కృష్ణన్న గారు మరి ఆదిలాబాద్కు ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఆయన రావడం జరుగుతున్నది. ఎందుకు రావడం జరుగుతున్నది అంటే 31 జిల్లాలలో మరి బీసీల జెండా ఎగిరేయాలన్న కార్యక్రమంతో మరి హైదరాబాదులో మొన్న మీటింగ్ జరగడం జరిగింది. 31 జిల్లాలలో ప్రతి జిల్లాలో జెండా కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మన ఆదిలాబాద్ జిల్లా తీసుకొని మరి ముందుగా ఆదిలాబాద్ జిల్లా నుండి మరి ప్రారంభం చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వివిధ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం పోరాటాలు గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గంటత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మా సంతోష్ రావు, కొండా గంగాధర్, ఖిజర్ పాషా, లోక ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టానానికి తగిన విధంగా పరిపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యాచరణ ద్వారా అన్ని విభాగాలను పటిష్టపరిచి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చేస్తుందన్నారు. దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను ప్రతి నాయకుడు కార్యకర్త వ్యక్తం చేస్తున్నారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటు సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, కుంటాల రాములు, ముడుపు నళిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లూరి రాజారెడ్డి, జక్కుల సుభాష్, ఆకుల రాము, దివాకర్, అంబుబాయి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగలలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ మేఘ లలిత, బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఆదిలాబాద్ జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్, అసపు ప్రమోద్, సాగంటి రమేష్, కార్తిక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కుంటుబడిందని, ప్రస్తుతం మొత్తానికే వెనుకబడిపోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వంతో ఎదుగుతోందని పేర్కొన్నారు. పాంచజన్య సూత్రంతో కల్వకుంట్ల కవిత ప్రజల వద్దకు వెళ్తున్నారని, పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ టౌన్లో వేణుగోపాల్ ప్రమోద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమం ఆవిర్భవించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపురావు రాథోడ్ గారు, వచ్చిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పేరున ధన్యవాదాలు. ప్లస్ అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే 12 ఏళ్ల పోరాటం తెచ్చుకొని 1200 ఆత్మ బలిదానాల తర్వాత ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎగరవేసుకోవడం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మా తెలంగాణ కవితమ్మ, తెలంగాణ ఆడబిడ్డ, ఒక పులిబిడ్డ, పాంచజన్యం అనే సూత్రంతో ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యంతో రైతులకు సమన్వయ గౌరవం దక్కే విధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ యువతని చేసిన సామాజిక న్యాయతల తెలంగాణ కోసం, సర్వోదయ తెలంగాణ కోసమే ఈరోజు మేము తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రతి మండలంలో కూడా, ప్రతి వాడలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. చాలా శుభదినం. ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమించి తెచ్చిన రాష్ట్రం మరి ఈరోజు రాష్ట్ర అవరణ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో నేడు మరి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నాం. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అటవీశాఖ అధికారి సచిన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మపురి అటవీ క్షేత్రంలోని సందేవాహి ఉపక్షేత్రంలో చార్గావ్ గ్రామానికి చెందిన రైతు పాండురంగ మంగళవారం ఉదయం తన చేనుకు వెళ్లాడు. దుర్గంధం రావడంతో పరిసరాలను పరిశీలించిన అనంతరం బావిలో చూడగా పులి కలైబరం కనిపించింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పులి కలైబరాల్ని బయటకు తీశారు. 8 ఏళ్ల వయసున్న ఆడపులిగా అధికారులు గుర్తించారు. 2-3 రోజుల క్రితమే బావిలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. పశు వైద్యాధికారి రవికాంత కోబ్రాగడే నేతృత్వంలో శవ పరీక్ష నిర్వహించి అక్కడే ఖననం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరులకు ఘన నివాళులు సమర్పించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ. ఊరువాడ ఘనంగా సాగిన తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజం. ఇంద్రమ్మ ఇళ్ల పథకం దేశానికి ఆదర్శం. ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.